అందరికీ నమస్కారం. భూమిపైన చిత్ర విచిత్రాల సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అలాగే వాటిని చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. కొన్నిసార్లు ఆ సంఘటనలు ఎంతో ఆసక్తికరంగా, అలాగే అవిశ్వసనీయంగా ఉంటాయి. అయితే ఈ ప్రపంచంలో దేవుడు లేడని కొంతమంది నమ్ముతారు. అలాంటి వారిని నాస్తికులని అంటారు. వారి కోసమే ఈరోజు ఈ వీడియో. హిందువులు కొన్నిసార్లు దేవుడు స్వయంగా ఆపదలో ఉన్న తన భక్తులను కాపాడడానికి వివిధ రూపాల్లో వస్తాడని అంటారు. ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. అలాగే నేటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసే మంచి వీడియోస్ మీకు అందరికంటే ముందుగా మీ దగ్గరికి వస్తాయి. మీకు తెలుసా, కొంతమంది ఉగ్రవాదులు కొన్ని సంవత్సరాల క్రితం అయోధ్యలోని ఒక ఆలయంలో బాంబు పెట్టారు. దాంతో కోతులు గుంపులుగా ఆ ప్రాంతానికి చేరి ఆ వినాశనం జరగకుండా ఆపాయి. అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, జనవరి 22న ఆది పురుషుడైన బాలరాముని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. అయోధ్యలో జరిగినటువంటి ఈ మహత్కార్యానికి ఎంతోమంది ప్రముఖులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే చాలామంది ఈ కార్యక్రమాన్ని టీవీ, ఇంటర్నెట్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇక అసలు విషయానికి వస్తే, అయోధ్యలో 1998లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనని ఇంతవరకు బయటకు రాకుండా చరిత్రకారులు దాచిపెట్టడం జరిగింది. అసలు చరిత్రకారులు ఆ సంఘటనని దాచించడానికి కారణం ఏముంటుందని దీని గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. అయితే 25 సంవత్సరాల క్రితం హిందూ చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అలాగే పాకిస్తాన్లో కూడా జై హనుమాన్ లాంటి నినాదాలు, అలాగే ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్రవాదులు అయోధ్య నగరంలోని దాడులు జరపడానికి, అయోధ్యని నామరూపం లేకుండా చేయడానికి తీవ్రవాదులను బాంబు బ్లాస్టులు ప్లాన్ చేశారు. రామభక్తులైన మారణ సైన్యం అక్కడికి చేరి తీవ్రవాదులు పెట్టిన బాంబులు తెచ్చి తన భక్తిని చాటడంతో పాటు ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడాయి. ఈ సంఘటనని చాలామంది చరిత్రకారులు దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే 500 సంవత్సరాల నుంచి హిందువులు రాముడికి గుడి కట్టించాలని అనుకున్నారు. చివరికి ఇన్ని సంవత్సరాల నిరీక్ష ఫలించి జనవరి 22న బాలరాముడికి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయితే ఇలాంటి శుభ సమయంలోనే 25 సంవత్సరాల క్రితం ఈ సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. 90వ దశకర్లు తీవ్రవాదులు, భయంకర తీవ్రవాద ముఠాలు భారతదేశంలో ప్రవేశించి తరచూ హిందువులపై దాడి చేయడం, హిందువులను చంపేయనటువంటి చేశారు. 90వ దశకప్పుడు భారతదేశంలో ఎంతోమంది తీవ్రవాదుల కారణంగా రక్తం ఏరులై పారింది. ఇక 1992లో బాబ్రీ మసీదును పడగొట్టిన తర్వాత అయోధ్య తీవ్రవాదులకు అండగా మారింది. ఆ ప్రాంతంలో తరచూ బాంబ్ బ్లాస్ట్ లాంటి సంఘటనలు జరుగుతూనే ఉండేవి. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఉత్తరప్రదేశ్ స్టేట్ పోలీస్ శాఖకి అయోధ్యలో 20 కిలోల ఆర్ఎస్ పెట్టినట్టు సమాచారం అందింది. ఆ సమాచారం అందగానే పోలీస్ శాఖ అటువై బాంబ్ డిఫ్యూజర్స్ సహాయంతో సుమారు అన్ని అటాక్స్లను డిఫ్యూజ్ చేసింది. ఇదే సమయంలో హనుమాన్ గడి అనే ప్రాంతంలో ఒక తీవ్రవాది మొహంపై మాస్క్ వేసుకొని బయటకు వచ్చాడు. దాంతో పోలీస్ సిబ్బంది అతని కస్టడీకి తీసుకొని విచారించింది. దాంతో అతను ఇప్పుడు అయోధ్యని ఎవరు కాపాడలేరంటాడు. ఎందుకంటే హనుమాన్ గడిలో అతను ఒక బాంబును పెట్టాడు, అతని త్వరలోనే అది పేలబోతుందని కూడా అంటాడు. అది విన్న వెంటనే పోలీసులు అప్రమత్తమై గుడి నుండి జనాలను బయటకు పంపించేశారు. మొత్తం పోలీస్ సోర్స్, అలాగే లీడర్ అయిన అవినాష్ మిశ్రా బాంబు వెతకడం కోసం ఒక్క ఇంటిని కూడా వదలకుండా వెతుకుతారు. హనుమాన్ గడిలో ఎక్కడ ఆ బాంబు దొరకదు. సరిగ్గా అప్పుడే గుడి ప్రాంగణంలోకి మంచి దగ్గర ఒక చిన్న కోతిపిల్ల ఒక వైర్లను నోట్లో పెట్టుకొని పండ్లు కొరుకుతున్నట్టుగా కొరుకుతూ కనిపిస్తుంది. అవినాష్ మిశ్రా అక్కడే ఉన్న యంత్రంలో బాంబు పెట్టారని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అతను ఆ కోతిపిల్ల వైపు అట్టి పండ్లను విసిరి దానిని అక్కడి నుండి వెళ్ళేటట్టు చేస్తాడు. దాంతో ఆ కోతిపిల్ల అట్టిపండు తీసుకోకుండా వెనక్కి తిరిగి అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ తర్వాత బాంబు డిఫ్యూజర్ అక్కడున్న యంత్రాన్ని తీసి చూసరికి అక్కడ ఒక టైమర్ కనబడుతుంది. అలాగే అది 3 సెకండ్ల ముందు డిఫ్యూజ్ అయి ఉంటుంది. అలాగే దానిని 3 సెకండ్ల ముందు డిఫ్యూజ్ అయ్యేట్లు చేసింది ఆ కోతిపిల్ల. ఈ విషయాన్ని బాంబ్ డిస్ టీమ్ అవినాష్ మిశ్రాతో చెప్పినప్పుడు అతను ఎంతో ఎమోషనల్ అవుతాడు.
అలాగే ఆ కోతి పిల్లని అటు ఇటు చూస్తాడు. అప్పుడు అతనికి ఆ కోతి హనుమాన్ గడి ఆలయం వెనుక గోపురంపై ఉండడం కనిపిస్తుంది. దానిని చూసి అవినాష్ మిశ్రా అలాగే తను మొత్తం అందరు పోలీసులందరూ నమస్కరిస్తారు. హనుమాన్ గడి గురించి తెలుసా? అయితే శ్రీరాముడు వనవాసం నుంచి తిరిగి వస్తున్నప్పుడు హనుమంతుడిని హనుమాన్ గడిలో ఉండమని ఆదేశిస్తాడు. అప్పటి నుండి రాముడి దర్శనానికి ఎవరైతే వెళ్తారో ముందుగా వాళ్ళు హనుమాన్ గడికి వెళ్ళి హనుమంతుడిని దర్శించుకొని ఆ తర్వాత అయోధ్యలో రాముని దర్శించుకుంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ సంఘటన గురించి విన్న తర్వాత ఆ కోతి రూపంలో ఉన్నది హనుమంతుడని చాలామంది నమ్మారు. అలాగే ఇప్పటికీ కూడా చాలామంది ఆ సంఘటనను నమ్ముతారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత తను నమ్మిన తన భక్తులు ఆపదలో ఉంటే తప్పకుండా హనుమంతుడు వారు కాపాడుతారని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో ఈ సంఘటన గురించి మీ ఆలోచనల్ని కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయిందని మనందరికీ తెలుసు. కేవలం ఇది మాత్రమే కాదు, జనవరి 22న ఇక్కడ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. ఈ మందిరాన్ని ప్రతి ఒక్క భారతీయుడు చూడాలనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు బాబ్రీ మసీద్ ఉండేది. దీనిని నిర్మించడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు నుంచి ఎప్పుడైతే అయోధ్య మందిరాన్ని నిర్మించడానికి అనుమతి వచ్చిందో అప్పుడు ప్రతి ఒక్క భక్తుడు ఆనందపడ్డాడు. ఈ కారణం చేతనే ఆగస్టు 5, 2020 చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే 2020 ఆగస్టు 5న అయోధ్య మందిరం ఒకప్పుడు భూమి పూజ చేశారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ రామ మందిరం నిర్మించడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలామంది రాజులు ఇక్కడ రామ మందిరం నిర్మించకుండా అడ్డుకున్నారు. ఈరోజు ఈ వీడియోలో అయోధ్య రామ మందిరం పూర్తి చరిత్ర గురించి చెప్తాను. కొన్ని శతాబ్దాల ముందు రామ మందిరం ఎలా ఉండేది, ఇక్కడ రామ మందిరాన్ని కూల్చివేసి బాబ్రీ మసీద్ను ఎవరు నిర్మించారు, అక్బర్ ఈ చోటును హిందువులకు అప్పగించిన తర్వాత కూడా ఇక్కడ ఎవరు బాబ్రీ మసీదును నిర్మించారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నేను మీకు ఈ వీడియోలో సమాధానం చెప్తాను. కొంతమంది చరిత్రకారుల తర్వాత అయోధ్యని శ్రీరాముని ఉరువుకిలైన వైవస్టుడి కొడుకైన వైవస్వత నిర్మించాడు. పౌరాణిక కథల ప్రకారం బ్రహ్మదేవుడితో నగర నిర్మాణం గురించి మాట్లాడినప్పుడు బ్రహ్మదేవుడు అతన్ని విష్ణువు దగ్గరికి తీసుకెళ్తాడు. విష్ణువు ఈ నగరాన్ని నిర్మించడానికి బ్రహ్మదేవుడు మనతో పాటు విశ్వకర్మను కూడా పంపిస్తాడు. దీంతో పాటు శ్రీరామ అవతారం కోసం ఒక మంచి స్థానాన్ని వెతకడానికి వశిష్ఠ మహర్షిని కూడా వాళ్ళతో పంపిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు సరియు నది ఒడ్డున ఎంచుకుంటాడు. అక్కడే విశ్వకర్మ అయోధ్య నగరాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుండి చాలా సంవత్సరాల వరకు ఈ నగరాన్ని సూర్యవంశ రాజులు పరిపాలించారు. ఆ సమయంలోనే దశరథుడికి శ్రీరాముడు జన్మిస్తాడు. అయోధ్య ఇప్పుడు ఎంత అందంగా ఉందో ఆ సమయంలో దీనికంటే ఎక్కువ అందంగా ఉండేది. ఆ సమయంలోనే అయోధ్యని స్వర్గంతో పోల్చేవారు. ఎందుకంటే దాన్ని స్వయంగా విశ్వకర్మ భగవంతుడు నిర్మించాడు. శ్రీరాముడు అయోధ్యలో జలసమాధి అయిన తర్వాత అయోధ్య చాలా కాలం వరకు డల్గా ఉండేది. కానీ శ్రీరాముడు జన్మించిన అలాగే ఉంది. ఆ తర్వాత శ్రీరాముడి కొడుకు కుశుడు మళ్ళీ అయోధ్యను సృష్టిస్తాడు. మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఆ తర్వాత సూర్యవంశం రాజులు మళ్ళీ దీన్ని పరిపాలించారు. దీన్ని చివరిగా బృహద్బలు రాజు పరిపాలించాడు. బృహద్బలుడు మహాభారతానికి సమయంలో అభిమన్యుడి చేతిలో చనిపోయాడు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అయోధ్య మళ్ళీ డల్ అయిపోయింది. దాన్ని పరిపాలించడానికి ఏ రాజు మిగల్లేడు. అయినప్పటికీ కూడా శ్రీరాముడు పుట్టిన చోటు అలాగే ఉంది. పౌరాణిక కథల ప్రకారం 100 BC సంవత్సరాల ముందు ఉజ్జయిని చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్య ఒకసారి ప్రయాణిస్తూ ఈ అయోధ్యను చూస్తాడు. అతను బాగా అలసిపోవడం వల్ల సరియు నది ఒడ్డున కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఇక్కడ దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎవరు నివసించేవారు కాదు. అప్పుడు విక్రమాదిత్య ఈ ప్లేస్లో కొన్ని అద్భుతాలను చూస్తాడు. అంతగా ఈ ప్లేస్లో ఏముందని అతడు వెతకడం మొదలు పెడతాడు. అప్పుడు అతను అక్కడున్న ఋషులను కలుసుకుంటాడు. అప్పుడు ఆ ఋషి ఇది శ్రీరాముడు జన్మించిన చోటు అని చెప్తాడు. ఆ ఋషులు చెప్పిన దాని ప్రకారం విక్రమాదిత్య ఇక్కడ ఒక అందమైన మందిరంతో పాటు కొన్ని బావులు, నివసించడానికి మహిళని కూడా నిర్మించాడు. 84 స్తంభాలపైన ఒక అతిపెద్దమైన మందిరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. విక్రమాదిత్య తర్వాత పాలించిన రాజులు ఈ మందిరాన్ని బాగా చూసుకునేవారు. వాళ్ళలో ఒకడే సుంగు వంశంలోని పుష్యమిత్ర సింగ్. ఇతన్ని మందిరాన్ని చాలా డెవలప్ చేశాడు. మనకి అయోధ్యలో దొరికిన ఒక శిల్పమే దీనికి ఆధారం.
దీంతో పాటు అతను 2 అశ్వమేధ యాగాలు చేశారని కూడా అంటారు. ఆ తర్వాత ఈ అయోధ్యని గుప్తులు పాలించారు. ద్వితీయ చంద్రగుప్తుడు పాలిస్తున్న సమయంలో అయోధ్య గుప్త రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ తర్వాత చాలా కాలం వరకు అయోధ్య గుప్త రాజ్యానికి రాజధానిగా ఉంది. గుప్త కాలంలో ఉన్న మహాకవి కాళిదాసు అయోధ్య గురించి చాలా రచనలు చేశాడు. చరిత్రకారుల ప్రకారం 600 BCకి ముందు అయోధ్యలో చాలా గొప్ప వ్యాపార కేంద్రం ఉండేది. దీనికి 5వ శతాబ్దంలో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతూ ఉండేది. అప్పుడు ఈ ప్రదేశం పేరు సాకేత్. ఆ తర్వాత ఇక్కడికి చాలా ఎక్కువ సంఖ్యలో ఫారెన్స్ వచ్చేవారు. 11వ శతాబ్దంలో జయచింద్ ఇక్కడికి వచ్చాడు. అతను మందిరంలో ఉన్న విక్రమాదిత్య గారి శిల్పాన్ని ధ్వంసం చేసి తన పేరును రాయించుకున్నాడు. పానిపట్ యుద్ధం ముగిసిన తర్వాత జయచింద్ పాలన కూడా ముగిసింది. ఆ తర్వాత భారత్ని చాలామంది ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఆక్రమణ ఎంత పెరిగిందంటే వాళ్ళు పూర్తి భారతదేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. కాశీ, మదురైతో పాటు అయోధ్యను కూడా ఆక్రమించేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు పూజారులను చంపేసి మందిరంలోని శిల్పాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. కానీ 14వ శతాబ్దంలో వరకు వాళ్ళు అయోధ్యలోని రామ మందిరాన్ని ఏమీ చేయలేకపోయారు. చాలామంది అయోధ్యని ఆక్రమించిన తర్వాత కూడా శ్రీరాముడి జన్మస్థానం 14వ శతాబ్దం వరకు అలాగే ఉంది. ఆ తర్వాత సికందర్ లోధి అయోధ్యను పరిపాలించినప్పుడు ఇక్కడ మందిరం ఉండేది. 14వ శతాబ్దంలో భారత్ మొఘల్ సామ్రాజ్యం అధికారంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఈ అయోధ్య మందిరాన్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. 1527, 1728 సంవత్సరాల్లో ఈ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ ప్రదేశంలో ఒక మసీదు నిర్మించారు. నిజానికి దీని పేరు బాబ్రీ మసీదు కాదు. మౌలలు మొదటి చక్రవర్తి బాబర్ యొక్క సేనాపతి ఇక్కడున్న అయోధ్య మందిరాన్ని ధ్వంసం చేసి ఒక మసీదు నిర్మించాడు. 1992 వరకు ఆ మసీదు ఇక్కడే ఉన్నది. దీని గురించి మనకు బాబర్ చరిత్ర పుస్తకాలలో కూడా సమాచారం దొరుకుతుంది. 1528లో మందిరాన్ని పూర్తిగా కూల్చేసిన తర్వాత బాబర్ ఇక్కడ మసీదు నిర్మించమని ఆదేశం జారీ చేశాడు. అయోధ్యలోని నిర్మించిన ఈ మసీదు గురించి 2 సందేశాలు మనకు లభిస్తాయి. ఇందులో విచిత్రమైన లేఖలు ఉంటాయి. వాటి ఉద్దేశం ఏంటంటే స్వర్గంలో కూడా న్యాయం గురించి మాట్లాడే గొప్ప పాలకుడు బాబర్. ఆయన ఆదేశం ప్రకారం ఈ మసీదుని బీర్బల్కి నిర్మించాలని ఉంటుంది. దీంతోపాటు అక్బర్, జహాంగీర్ పాలించే సమయంలో హిందువులకి ఈ భూమి తిరిగి ఇవ్వబడింది. కానీ దీని తర్వాత క్రూరమైన పాలకులు ఔరంగజేబ్ తన పూర్వీకుడు బాబర్ కలలు నిజం చేస్తూ ఇక్కడ ఒక మసీదు నిర్మించి దాని పేరు బాబ్రీ మసీద్ అని పేరు పెట్టాడు. హిందువుల ప్రకారం ఏ చోటైతే బాబ్రీ మసీద్ నిర్మించారో అక్కడే శ్రీరాముడు జన్మించాడని అంటారు. బాబ్రీ మసీద్ పైన గుళ్ళు గోపురాలు ఉంటాయి. ఈ గోపురాల కింద రాముడు జన్మించాడు. అసలు ఈ వివాదం ఎలా మొదలైందో తెలుసుకుందాం పదండి. ఇది హిందువుల, ముస్లింల మధ్య మొదలైంది. దీని గురించి ఎన్నో గొడవలు కూడా జరిగాయి. ఆ గొడవలలో బ్రిటిష్ పరిపాలన కూడా ముగిసింది. 1853లో దీని గురించి గొడవలు మొదలైనాయి. అప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. 6 సంవత్సరాల తర్వాత 1859లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ చోటికి ఒక కంచె వేసింది. ఆ తర్వాత ముస్లింలు ఈ మసీదులోకి వెళ్ళి నమాజ్ చేసుకోవడానికి, హిందువులు బయట నుంచి పూజ చేసుకోవడానికి అనుమతిచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ముస్లింలకు బాగా సపోర్ట్ చేసింది. అప్పుడు కూడా హిందువులు ఏం గొడవ పడలేదు. 1855లో రఘుదాస్ గారు కోర్టు నుంచి గోపురం పైన మందిరం నిర్మించడానికి అనుమతి కోరాడు. కానీ కోర్టు దీనికి అంగీకరించలేదు. కొన్ని దశాబ్దాల వరకు బ్రిటిష్ వాళ్ళు ఈ వివాదాన్ని తట్టుకోగలిగారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అసలైన వివాదం మొదలైంది. ఎందుకంటే డిసెంబర్ 23, 1949లో బాబ్రీ మసీదులో శ్రీరాముడి విగ్రహాలు బయటపడ్డాయి. అప్పుడు హిందువులు ఇక్కడ శ్రీరాముడు వెలిచాడని ప్రచారించారు. కానీ ముస్లింలు ఎవరు రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఇక్కడ విగ్రహాలను కావాలని పెట్టారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహాలను బయటకు తీయమని ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లా మేజిస్ట్రేట్ లాయర్ ఈ వివాదం ఎక్కువవుతుందని భావించి ఈ ఆదేశాలను పాటించలేదు. అప్పుడు ప్రభుత్వం దీనిని వివాదానికి కారణంగా భావించి దీనికి తాళం వేసింది. అయినా సరే హిందువులు, ముస్లింల మధ్య గొడవ లేదు. 1950లో ఫైజాబాద్ సివిల్ కోర్టులో 2 అర్జీలను దాఖలు చేశారు. అందులో రాముని పూజించుకోవడం కట్టి, రెండవది వివాద ప్రదేశంలో శ్రీరాముడి విగ్రహం పెట్టడానికి అనుమతి అడిగారు. కానీ దీని తర్వాత
1959లో ఇంకొక అర్జీని దాఖలు చేశారు. ఈ అర్జీలో మొదటిసారి రామ మందిరాన్ని నిర్మించిన వైష్ణవుడి గురించి చెప్పబడింది. 1961లో ఉత్తరప్రదేశ్కు సున్నీపట్ ఈ వివాద ప్రదేశం నుంచి విగ్రహాలను తీసేయాలని కోరింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ ఒక కమిటీని నిర్మించింది. ఈ కమిటీ తయారైన 2 సంవత్సరాల తర్వాత 1986లో మిరిశ్చంద్ర పాండే అని ఫిబ్రవరిలో హిందువులు పూజించుకోవడం కోసం ఆ తాళాన్ని తీయాలని కోరాడు. 1992లో శివసేన మరియు బీహెచ్పీ అనే హిందూ సంస్థలతో పాటు ఇతర హిందువుల కార్యక్రమాలు కూడా ఈ వివాద ప్రదేశంలో బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ తర్వాత భారతదేశం అంతటా కూడా ఎక్కడ చూసినా గొడవలే. ఆ గొడవలో దాదాపుగా 2000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. చాలామంది కనిపించకుండా పోయారు. ఆ గొడవ ఎంత పెద్దదైందంటే 2002లో హిందూ కార్యకర్తలు ప్రయాణిస్తున్న సమయంలో మంటలు అంటించారు. ఈ దాడిలో 59 మంది చనిపోయారు. దీనివల్ల గుజరాత్లో జరిగిన గొడవలలో 2000 కంటే ఎక్కువ మంది చనిపోయారు. 2010లో అలహాబాద్ హైకోర్టు ఆ ప్రదేశాన్ని 3 భాగాలుగా చేసి 2 భాగాలు హిందువులకి, 1 భాగం ముస్లింలకి ఇవ్వమని చెప్పింది. కానీ 2011లో సుప్రీంకోర్టు హైకోర్టుకు చెప్పిన తీర్పును కొట్టిపడేసింది. ఇది జరిగిన 6 సంవత్సరాలకి, అంటే 2015లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడు వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత కూడా సరి అయిన నిర్ణయం తీసుకోలేదు. కానీ 2019 మార్చి 8న సుప్రీంకోర్టు వివాదాన్ని అంతం చేయడానికి మధ్యస్థ ప్యానెల్ని సంప్రదించింది. 2019 ఆగస్టు 1న మధ్యస్థ ప్యానెల్ కూడా ఒకటి నిర్ణయించింది. ఆగస్టు 2న సుప్రీంకోర్టు మద్దతు ప్యానెల్ ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవడంలో విజయం సాధించిందని చెప్పారు. 2019 అక్టోబర్ 16న సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంది. నవంబర్ 9న 5 జడ్జీలు దీని గురించి నిర్ణయం తీసుకున్నారు. అందులో 2.77 ఎకరాల వివాద ప్రదేశంలోని భూమి హిందువులకు దొరికింది. దీంతో పాటు 5 ఎకరాల భూమిని ముస్లింలకు ఇచ్చింది. జూలై 30, 2020 బాబ్రీ మసీద్ అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఈ అయోధ్యలో మసీదు నిర్మించిన ట్రస్టులు దాదాపు 15 మంది సభ్యులుంటారని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ బోర్డు ప్రకటించింది. చివరికి 2020లో ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామమందిర భూమి యొక్క పూజ నిర్వహించారు. అయోధ్యను మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దర్శించుకున్నాడు. రామమందిర నిర్మాణం కోసం ముందుగా 9 శిలలను పూజించారు. వెండి నాణెంతో పునాది వేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, ఇప్పుడే మందిరం భూమి పూజ పూర్తయింది. ఈ రోజు కోసం మనం ఎప్పటినుంచో వేచి చూస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రతి భారతీయుడు జనవరి 22 కోసం వేచి చూస్తున్నారు. ఎందుకంటే జనవరి 22 నుంచి రామ మందిరం భక్తులు దర్శించుకోవడానికి తెరిచి ఉంచుతారు. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి దేశంలో 3 గొప్ప శిల్పకారులను పిలిపించారు. జనవరి 22న రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. దీనికోసం ప్రభుత్వం అన్ని అరేంజ్మెంట్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.